లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెండు హాట్ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి కల్తీ నెయ్యికి సంబంధించిన ఎపిసోడ్, రెండు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన దాంట్లో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నిన్న బెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎవరు వర్షన్స్ వారికి ఉంటాయి అనుకోండి. సో ఈ రెండింటిపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకమరావు గారు. అంకమరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ముందుగా ఈ కల్తీ నెయ్యి, ఈ నెయ్యికి సంబంధించిన ఎపిసోడ్లో సిట్ ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా నియమించబడిన సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ దాఖలు చేసిన క్రమంలో వైసీపీ వాళ్ళు ఇక మామూలు వర్షన్ కాదు, చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా జంతుకోవు కలవలేదు కదా, సిట్టు గట్టిగా సమాధానం చెప్పింది కదా, ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ నోరు మెదపట్లేదు అని చెప్పేసి విపరీతమైన విమర్శలు కురిపిస్తూ ఉన్నారు. దీనిపైన మీ విశ్లేషణ. ముందుగా ప్రసాద్ గారు, సార్, చంద్రబాబు నాయుడు గారు దీంట్లో అంటే వాళ్ళ మొట్టమొదట ఏఆర్ డైరీకి సంబంధించి జూలైలో వాళ్ళు పంపించినటువంటి నెయ్యి ట్యాంకర్లకు అనుమానం వచ్చేసి రిజెక్ట్ చేయటమే కాకుండా ఆ శాంపిల్ని ఎన్డీడీబీకి పంపించారు. అవును. అంటే భారతదేశంలో ఈ డైరీలకు సంబంధించినటువంటి ఏదున్నా సరే వాళ్ళే చూసి ఫైనల్గా చెప్పేది వాళ్ళే. వేరే ల్యాబ్లకు ఎక్కడికి పంపించినా ఫైనల్గా అక్కడ పంపిస్తారు. మైసూర్లో అనుకుంటా కదా, కాదు, అక్కడ పంపిస్తారు. పంపించిన తర్వాత అక్కడ వచ్చే రిపోర్టుని ఆధారంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దీంట్లో పంది కొవ్వు అంటే ఇట్లా జంతు కొవ్వులు కలిసినాయి అని చెప్పని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, రైట్, మీరు నేను ఇచ్చిన రిపోర్ట్ అయితే కాదు. సరే, దాని ఆధారంగా వెంటనే వీళ్ళు కేసు ఫైల్ చేయటం, ఆ ఫైల్ చేసిన దాంట్లో ముందుకెళ్లే క్రమంలో ఆనాటి ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి, అంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 4 సంవత్సరాలు టీటీడీకి చైర్మన్గా చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కూడా జరిగింది. అవును. అయినా సరే వీళ్ళు సిట్టేసి వివరాలు సేకరించే క్రమంలో ఒక్కోళ్ళని పిలిపియటం మొదలుపెట్టిన తర్వాత ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఒక సిట్టుని ఏర్పాటు చేసింది. రైట్. ఇది తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సిట్ కాదు, సుప్రీం న్యాయస్థానం ఏర్పాటు చేసినటువంటి సిట్. అవును. ఈ సిట్లో సంబంధించి వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం ఈరోజు దాంట్లో ఏముంది, 35వ పేజీలో ఏముంది, లేకపోతే వివరాలు ఏమున్నాయి అని చెప్పని ఎవరూ చదవకుండా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు 4 లక్షల లీటర్ల పాలుని సేకరించాలి. అవును. నియమ నిబంధనలు 3 సంవత్సరాలు ఏదైతే ఈ పాల ఉత్పత్తి జరుగుతుందో, పాల సేకరణ నుంచి నెయ్యి తీసి ఏదైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి 3 సంవత్సరాల అనుభవం కావాలి. ఆ తర్వాత మినిమం ఈ 4 లక్షల రావాలి, 12 టన్నుల వెన్న రావాలి. అవును. ఇది వాళ్ళు పెట్టుకున్నటువంటి నిబంధనలు. ఈ నిబంధనల్ని సడలించింది ఎవరు ముందు? ఈ నిబంధనలు సడలించింది ఎవరు? సడలించింది ఎవరంటే సుబ్బారెడ్డి. సడలించడమే కాకుండా పాలు అంటే ఒక్క గోమాత లేకుండా 1 లీటర్ పాలు కూడా సేకరణ చేయనటువంటి బోలే బాబా డైరీకి ఇచ్చింది ఎవరు? అసలు ఇక్కడే అర్థమైపోతుంది కదా. అవును, చాలా స్పష్టంగా ఇదే కదా ఈరోజు సిట్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో బయటపడినటువంటి అంశం. అవును. దీనితో పాటు మామూలుగా మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎవరు ఆకాశరామన్ ఉత్తరం రాశారు, నెయ్యిలో కల్తీ జరుగుతుంది, దాంట్లో ఏదో తేడా ఉంది అని చెప్పని. దాన్ని ఆధారంగా చేసుకొని ఇదే వైవి సుబ్బారెడ్డి ఏదైతే ఈ గోడౌన్లు ఉంటాయో, నెయ్యి నిల్వ చేసే గోడౌన్లు కావచ్చు, ఆహార దినుసులు నిల్వ చేసే గోడౌన్లు కావచ్చు, అక్కడికి వెళ్ళి చూసి అనుమానం వచ్చి దాన్ని మైసూర్ ల్యాబ్ పంపించారు. మైసూర్ ల్యాబ్ పంపించిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఇందుట్లో కల్తీ జరుగుతుంది అని నిర్ధారించారు. అయినా సరే పొడిగించాడు సుబ్బారెడ్డి.
ఎందుకని? డబ్బుల కోసం. ఉమ్, చిన్నప్పన్న దీనికి మొత్తం దగ్గరుండి చూసుకుంది ఎవరు అంటే చిన్నప్పన్న. ఉమ్, ఆయన అదే నేను అంటుంది, ఉమ్, ఈ నిబంధనలు సడలించింది ఎవరు? ఉమ్, ఫలానా చోట కల్తీ జరుగుతుంది, ఫలానా వాళ్ళ ద్వారా వచ్చిందని చెప్పని అన్నా కూడా ఉమ్, మళ్ళీ దాన్ని కొనసాగించింది ఎవరు? ఉమ్, సుబ్బారెడ్డే కదా. అవును, అతనికి సంబంధించిన అంశమే కదా ఇది. అవును. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఉమ్, ఢిల్లీలో ఉమ్, కేజ్రీవాల్ గారు ఉమ్, మద్యానికి సంబంధించిన పాలసీని సరిచేశారు, ఉమ్, అంటే కొన్ని మార్పులు చేశారు, ఉమ్, దానివల్ల ప్రభుత్వానికి నష్టం చేకూరిందనే కదా ముఖ్యమంత్రిని అదుపులో తీసుకుంది. అవును, సీఎంగా ఉన్నప్పుడే. సీఎంగా ఉన్నప్పుడే అవును. సడలించారు అని చెప్పని. ఉమ్, మరి ఆయనకు వర్తించింది, ఇతనికి వర్తించదా? ఖచ్చితంగా వర్తించాలి. మరి ఇంకా అతను అదుపులో తీసుకోలేదంటే ఉమ్, అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఉమ్, ఓకే. అతను కావచ్చు, ఉమ్, ఈవో ధర్మారెడ్డి కావచ్చు, ఉమ్, ఆ తర్వాత వచ్చినటువంటి కరుణాకర్ రెడ్డి కావచ్చు. ఉమ్, ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు ఉమ్, దీంట్లో ఉమ్, వైవి సుబ్బారెడ్డి పాత్రతో పాటు, అంటే అప్పుడు చైర్మన్గా అతను ఉన్నా కూడా ఉమ్, అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసి నెరవేర్చినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఓకే. ఎందుకంటే ఉమ్, మీరు గమనించండి, మొట్టమొదటి నుంచి కూడా ఉమ్, తిరుమల తిరుపతిని భక్తులు రాకుండా చేసి ఉమ్, అపవిత్రం చేయాలని భావించిన వాళ్ళు ఉమ్, మొట్టమొదటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఓకే. మొట్టమొదటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. నిన్న కరుణాకర్ రెడ్డి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఉమ్, సిట్ ఏమన్నా అది స్వచ్ఛమైన నెయ్యని ఇచ్చిందా? ఉమ్, నెయ్యే కాదని ఇచ్చింది కదా. అవును. ముఖం ఎక్కడ పెట్టుకోవాలి వీళ్ళు? ప్రెస్ మీట్ ముందు, అట్లానే చూడబోతే ప్రెస్ ముందు పెట్టాలక. అసలు ఇప్పుడు నెయ్యే కాదని చెప్పని ఉమ్, సిట్ వాళ్ళు వివరంగా ఇచ్చేసి ఉమ్, అజయ్ కుమార్ అనే వ్యక్తి ద్వారా ఉమ్, కెమికల్స్ని వీళ్ళు ప్రొక్యూర్ చేశారు, అవును. దాని ద్వారా ఈ కల్తీ నెయ్యిని తయారు చేశారు. ఉమ్, అంటే నెయ్యి ఫ్లేవర్ వచ్చే ఆయిల్ను కూడా కలిపి, ఉమ్, నెయ్యి ఫ్లేవర్ కోసం దాన్ని కూడా కలిపారు, అవును, కొన్ని ఎసెన్స్ కలిపి. ఎసెన్స్ కలిపి. ఉమ్, ఆ, ఇప్పుడు ఈ మామూలుగా ఈస్టర్ సంబంధించింది అది కూడా, తర్వాత యాసిడ్, ఎథనాల్ అని ఇవన్నీ కూడా కలిసే ఉన్నాయని mix చేశారు. చెప్పని అవును, అవును, చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు కదా. కరెక్ట్. మరి ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు పెట్టలేకపోయి మాట్లాడుతున్నారు అంటే, ఒకరు కాదు, రోజా, అంబటి రాంబాబు, గడిగోడ శ్రీకాంత్ రెడ్డి, ఇంకా చాలా మంది, ఏదో ఆరెడ్డి రెడ్డి ఇంకా ఉన్నారు. అందరూ వచ్చి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆ. దీనికంటే కూడా ఆ, భక్తులు ఉమ్, మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పని ఉద్దేశంతో ఉమ్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే, అవును, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే మహాపాపం అని చెప్పేసి. మహాపాపం అని చెప్పని ఉమ్, ఆ ఫ్లెక్సీలు చించి ఉమ్, నడి బజార్లో సాక్షి విలేకరులతో సహా చించేశారా? చించి తగలబెట్టారు. అవునా? తగలబెట్టారు ఈరోజు. ఓకే. అంటే వాళ్ళు ఏ రూట్లో వెళ్ళాలనుకుంటున్నారో ఒకసారి ప్రభుత్వం కూడా గమనించాలి. ఉమ్, హింసను ప్రేరేపించాలి అని చెప్పని, వైషమ్యాలు రెచ్చగొట్టాలని చెప్పని ఉమ్, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఒకసారి గమనించుకోవాలి. అస్థిరత. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలని, ఉమ్, వచ్చే పెట్టుబడులను రాకుండా చేయాలని, ఉమ్, అశాంతితోటి అట్టుడికి పోవాలని చెప్పని ఉమ్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు దేశ విదేశాలన్నీ తిరిగి ఉమ్, పెట్టుబడులు తీసుకొని వస్తే ఉమ్, యువతకి ఉపాధి కల్పన మార్గంలో వాళ్ళు ముందుకెళ్తా ఉంటే, ఉమ్, రాష్ట్రం గాడిన పడే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉంటే, ఉమ్, అలాగే నీటి రంగ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తా ఉంటే, ఉమ్, అటు వ్యవసాయం, ఇటు పిల్లలకు ఉద్యోగం, ఉమ్, అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రోజు వాళ్ళు ముందుకెళ్లే క్రమంలో ముందుకెళ్తా ఉంటే, ఉమ్, ఆ ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్లేటప్పుడు కొన్ని విషయాల్లో వాళ్ళు చేసిన నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట. ఉమ్. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉండాలిగా. వాళ్ళు ఏం పర్లేదులే, మనం ఎన్ని తీసుకొస్తామో సర్దుకుంటున్నాయని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అది కరెక్ట్. వీళ్ళేమో ఉమ్, అశాంతిని ఏ విధంగా లేపాలి, ఉమ్, అలజడిని ఏ విధంగా సృష్టించాలి, సమాజంలో అస్థిరత క్రియేట్ అస్థిరతను ఎలా ఏ విధంగా క్రియేట్ చేయాలనే దాని మీద ఉమ్, వీళ్ళు ముందుకెళ్తానే ఉన్నారు. ఉమ్, అంటే ఇవన్నీ వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారు. ఉమ్, దీన్ని ఆదిలోనే ఉంచేయాలి. తుంచకపోతే, ఉమ్, దీనికి బాధ్యులైన వాళ్ళ మీద కఠినమైన శిక్షలు వేయించకపోతే ఉమ్, ఈ విధంగానే పెట్టకపోతారు కదా వాళ్ళు. ఖచ్చితంగా. దాని ద్వారా ఎవరు నష్టపోయేది? రాష్ట్ర ప్రజలు. రాష్ట్ర ప్రజలు. అవును. రాజకీయ నాయకులు ఎప్పుడు నష్టపోతారు. వాళ్ళకేం వద్దండి, ఈ పార్టీ కాదు ఆ పార్టీ, ఆ పార్టీ కాదు ఈ పార్టీ, వాళ్ళు అట్లానే ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు రక్షించుకుంటానే ఉంటారు. అవును. కానీ అంతిమంగా నష్టపోయేది ఎవరు? ప్రజలే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఉమ్, ఇవాళ అసలు అది నెయ్యే కాదు, ఉమ్, 60 లక్షల టన్నుల నెయ్యిని వాళ్ళు తయారు చేశారు. 8,17,000 నెయ్యిని తయారు చేశారు వాళ్ళు. ఉమ్, ఈ
ఇన్ని సంగతులు తెలిసిన తర్వాత ఉమ్, ధార్మిక సంస్థలు ఏం చేస్తున్నాయి, ఉమ్, హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి ఉమ్. ఏదో పిలుపునిచ్చారు వాళ్ళు కూడా ఇప్పుడు. చెబుతున్నా ఇప్పుడు. ఉమ్, ఉమ్, ఆ, దాన్ని ఇప్పుడు అవతల వాళ్ళు ఉమ్, పెట్టిన ఫ్లెక్సీలను కూడా తగలబెడతా ఉంటే ఉమ్. ఈరోజు సమాజం మొత్తం ఏకం కావాలా వద్దా? ఖచ్చితంగా. ఇప్పుడు తిరుమల తిరుపతి వెంకన్న అంటే ఉమ్. దేశ విదేశాల్లో కలియుగ ప్రత్యక్ష కలియుగ దైవం అండి. ప్రత్యక్ష దైవాన్ని మనం భావిస్తాం. అవును. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఉమ్, ప్రసాదం తీసుకొని వస్తారు, ఉమ్, ఎవరో దేవుడి దగ్గరికి వెళ్ళేసి ఉమ్. ప్రసాదం తీసుకొని వస్తారు. అవును. నాకు తెలిసి ఊళ్ళలో ఏం జరిగిద్దంటే ప్రసాదం తీసుకొచ్చిన రోజు ఎవరికి ఇవ్వరు, పొంగల పొంగించుకొని ఉమ్, దేవుడి దగ్గర పెట్టి అవును. అప్పుడు ఆ ప్రసాదం వాళ్ళు నోట్లో వేసుకొని మీ బొట్టాలకి నా బొట్టాలకి చుట్టుపక్కల వాళ్ళకి మనం. చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తారు. అవును. ఆ ఇచ్చేటప్పుడు చెప్పులు వేసుకుని ఉన్న వాళ్ళు చెప్పులు ఇడిచి మరీ తీసుకుంటారు. తీసుకొని కళ్ళకు అద్దుకొని అవును. తింటారు. అవును. ఎక్కడో ఇచ్చిన ప్రసాదాన్ని, ఉమ్, తిరుమలలో ఇచ్చిన ప్రసాదాన్ని ఉమ్, ఆ భక్తుడు ఇక్కడ తీసుకొని వస్తే ఉమ్. వీళ్ళు ఇంత పవిత్రంగా భావించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తింటారు. అవును. అవునా? ఉమ్, ఇప్పుడు కాలి బాటను వెళ్ళి ఉమ్, నడుచుకుంటూ వెళ్ళి ఉమ్. ఇక్కడ జోగెత్తుకొని అవును. ఒక 5 గ్రామాలు వాళ్ళు అనుకుంటారు ఇన్ని గ్రామాలు అవును. మేము తిరగాలి అని చెప్పారు. అవును. ఆ గ్రామాల్లో తిరిగి జోగెత్తుకొని ఆ దేవుణ్ణి దర్శించుకుంటానికి వెళ్ళి వీళ్ళందరికీ బ్రేక్ దర్శనాలు ఏమి ఉండవుగా, ఏముండవు. మామూలుగా వెళ్తారు. సాధారణ దర్శనం. వాళ్ళ ఉద్దేశం ఏంటి? లిప్తపాటు కాలం అంటే కనురెప్ప మూసి తెరిచే లోపు ఆ దేవదేవుని చూస్తే చాలు, ఆ మన దర్శన జన్మ భాగ్యం చాలు. తరించిపోయింది అవును. అని భావించి అంత భక్తి ప్రవృత్తులతోటి ఉమ్, అక్కడికి వెళ్ళి ఆయన దర్శించుకోవాలనుకునే వాళ్ళ మనోభావాల్ని ఉమ్, ఈరోజు ప్రసాద్ గారు ఉమ్, చాలా మంది అడిగారు, ఉమ్, చాలా మంది బాధపడ్డారు. ఉమ్, గ్రామాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఉమ్, నిజమేనా ఇది ఉమ్. కల్తీ జరిగిందా, అవును. మేము ఈ కల్తీ ప్రసాదాన్ని తిన్నామా, ఉమ్, తిన్నవాళ్ళు మాట్లాడే మాటలు నేను అవును. చెప్తున్నా. అవును. అవును. ఆ? ఉమ్, ఎంత అపచారం చేశాము, ఉమ్. అక్కడ దేవుడు చేశారు అపచారం అనుకోట్లాళ్ళు, దేవుడు దేవుడు తెలిసిన అనుకోట్ల, వీళ్ళు ఆ ప్రసాదాన్ని తిన్నందుకు అవును. వీళ్ళు అపచారంగా భావిస్తున్నారు. ఓకే. ఇది మహా పాపంగా భావిస్తున్నారు. ఉమ్, ఇది మహాపాపమే కాదు, మహాఘోరం కదా. అవును. ఒక ఒక సమాజం మొత్తాన్ని, ఒక హిందూ సమాజం మొత్తాన్ని, అంటే వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రాణాంతకానికి అంటే ప్రాణాలకు ఇబ్బందికరమైనటువంటి కెమికల్స్ని వాళ్ళు కలిపారు అంటే ఉమ్, అంటే హిందూ సమాజాన్ని మొత్తాన్ని చంపేయాలని ప్రయత్నం చేసినట్టే కదా, అవునా కదా? రైట్. ఇది తీవ్రమైన హత్యానేరం కింద భావించాలి కదా. ముందు ప్రాణాల కంటే కూడా మానసికంగా బాగా ఇది. కాదండి, ఏ రకమైనటువంటి కెమికల్స్ కలిపారు మీరు? ఉమ్, ఏ రకమైన 4 సార్లు కనుక అదే లడ్డు తింటే ఉమ్. వాళ్ళకి ఏ విధమైనటువంటి అంత ప్రమాదం ఉందా? విపరీతమైన పరిణామాలు ఎదుర్కొంటారు వాళ్ళు అనారోగ్య పరంగా. అవును. అంత ప్రమాదం ఉందా? ఆ, ఓకే. అంటే డబ్బు సంపాదన కోసం ఉమ్, జగన్మోహన్ రెడ్డిని మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే ఒక హిందూ సమాజాన్ని లేకుండా చేయాలని భావిస్తున్నారా వీళ్ళు? ఉమ్, నేను అందుకే అన్నాను, ఉమ్, ఈ రోజు కాదు ఆ రోజే బయటకు వచ్చినప్పుడు ఉమ్, ఎన్డీడీబీ ల్యాబ్కు సంబంధించి ఉమ్, వివరాలు బయటకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఉమ్, వీళ్ళని గనక నిలదీసినట్టయితే ఈ సంఘాలన్నీ ఉమ్. ఈ రోజు వీళ్ళ నోళ్ళు ఇట్లా లేసేవా? అది కరెక్టే. అవకాశం ఉండేదా? ఈ రోజు బజార్కి వచ్చి మాట్లాడే అవకాశం ఉండేదా? ఉండేది కాదు. వాళ్ళకి నైతిక హక్కు కూడా లేదు అసలు. ఇంకోటి, ఉమ్, దీనికి సంబంధించి ఇప్పుడు కూడా నిన్నే చూశాను నేను డిబేటు, ఉమ్, ఇప్పుడు కూడా ఉమ్, ఇంకా వాళ్ళని రక్షించే క్రమంలో భాగంగా ఉమ్, ఎవరైతే ఈ ల్యాబ్లో పనిచేస్తారో వాళ్ళు అనుకునవైన వాళ్ళు ఉహుం. ఇంకా రిపోర్టులు తారుమారు చేసే క్రమంలో ఉన్నారు. ల్యాబుల్లో కూడా ఉన్నారు ఇంకా ల్యాబుల్లో కూడా ఉన్నారు. ఓ. ఇది గమనించుకోవాలి, ఉహుం, దీన్ని తీవ్రంగా పరిగణించాలి. ఉహుం, ఒకవేళ వీళ్ళు వదిలేసినా ఉమ్, ఆ దేవదేవుడు దేవదేవుడు వదిలేస్తాడని అయితే వదిలేదు. నేను భావించట్లేదు. ఉమ్. ఎందుకంటే ఆయనతో పెట్టుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారో మనం చూస్తూనే ఉన్నాం. అవునవును. దానికి అధికారం ఉంది కదా అని చెప్పని ఉమ్, వాళ్ళు చేసిన నిర్వాహకానికి ఉమ్, ఈరోజు ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్న అంశాలన్నీ కూడా ఉమ్, వాళ్ళ మెడకే చుట్టుకొని ఉమ్, వాళ్ళకి ఏ విధంగా జరగబోతుందో మనం భవిష్యత్తులో చూస్తాం ఉమ్, అని చెప్పి ఉమ్, డబ్బుకి ఆశపడో వేరే దానికి ఆశపడో వాళ్ళకు సహకరిస్తే ఉమ్. ఎవరికైనా ఇదే గది పట్టింది. రైట్. ఎవరికైనా సరే, చరిత్ర అదేగా. నిస్సందేహంగా చెబుతున్నాను, ఉమ్, వాడు ఎవడైనా సరే ఉమ్, ఇది మీకు నాకు మనం పవిత్రంగా భావిస్తాం. అవును. నేను చాలాసార్లు తిరుమలను దర్శించుకున్నాను. ఉమ్,
చాలాసార్లు వెళ్ళాను నేను. ఉమ్, మా తల్లిదండ్రులు కూడా మొట్టమొదటి కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. ఉమ్, ఇట్లా దాదాపు మా గ్రామంలో 90% మంది తిరుమలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. అవును. అంటే అంత భక్తి ప్రవృత్తులతోటి అక్కడికి వెళ్తే మన జన్మ ధన్యమైద్దని చెప్పి అవును. భావిస్తూ ఉంటారు. ఉమ్, ఏ చిన్న ఇంట్లో ఏ చిన్న ఇబ్బందులు ఎదురైనా, ఉమ్, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, ఉమ్, లేకపోతే మనిషికి శారీరక ఇబ్బందులు ఎదురైనా సరే ఉమ్, ముందుగా గుర్తొచ్చేది ఆపద ముక్కులవాడు. అవును. మరి అలాంటి నమ్మకం ఉన్నటువంటి దేవుడికి సంబంధించి ఉమ్, ఇంత అపవిత్రమైన కార్యక్రమాలను చేపట్టాలి అంటే ఉమ్, ఎంత ధైర్యం కావాలి. అవును. ముందు ఆ ధైర్యం పోయే విధంగా చేయాలా వద్దా? ఖచ్చితంగా చేయాలండి. ఇంకోడు మళ్ళీ అలాంటి ధైర్యం చేయకుండా ఆలోచన కూడా రాకూడదు ఇక. ఆలోచన రాకుండా చేయాలా వద్దా? అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ దేవదేవుడికి ప్రథమ భక్తుడు కాబట్టి అవును. నిస్సందేహంగా రాంగల్లోనే ఆయనకి అనుమానం వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచే ప్రక్షాళన చేస్తాడని మొదలుపెట్టాడు. ఉమ్, నిస్సందేహంగా వదిలిపెడతాడని నేను అనుకోను. ఉమ్, కుక్కమూతి పిందెలు కొన్ని ఉమ్. సహకరిస్తే సహకరించొచ్చు. లేదు, వదిలిపెట్టరండి ఈ విషయంలో. అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు గారు చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పేసి నాకు అంతర్గతంగా నాకున్న ఇన్ఫర్మేషన్. ఆయన ఎవరిని వదిలిపెట్టడు. అవసరమైతే ఎలాంటి వాడికైనా సరే వాళ్ళని ఏ విధంగా ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాడని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. Right. కానీ ఇప్పుడు అంతిమంగా ఏంటి, ఈరోజు వాళ్ళు ఇంత విధంగా చేసేసి బోలేబాబా డైరీ దాన్ని కాదని చెప్పని బ్లాక్ లిస్ట్ లో పెడితే మళ్ళీ వాళ్ళే వైష్ణవి డైరీ అలాగే ఏఆర్ డైరీ వాళ్ళతోటి కుమ్ముక్కైపోయి అసలు ఇవన్నీ తీసి పక్కన పెడదాం ప్రసాద్ గారు. నాణ్యమైన నందిని వాళ్ళు కర్ణాటక వాళ్ళు అందజేస్తా ఉంటే ఆ ఖరీదుకి ఈ ఖరీదుకి ఎంతో వ్యత్యాసం ఉన్న తర్వాత వాళ్ళు ఒరిజినల్ గా ఇస్తారని చెప్పని ఎలా భావిస్తారు చెప్పండి? ఖచ్చితంగా క్వాలిటీలో కాంప్రమైజ్ అయితేనే జరిగేది. కాంప్రమైజ్ అయితేనే కదా ఇది జరిగేది. మరి కాంప్రమైజ్ అయ్యారని చెప్పి మొట్టమొదటి కాంప్రమైజ్ అయ్యారంటే ఇక్కడ మోసం చేయడానికి రెడీ అయినట్టే కదా. ఫిక్స్డ్గా కదా దాన్ని. దీనికి ఈరోజు వాళ్ళు బయటకు వచ్చి ఎదురుదాడి చేస్తున్నారు అంటే అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే కత్తి పెట్టి పొడుస్తా మిమ్మల్ని, కత్తి పెట్టి పొడుస్తా మిమ్మల్ని, పొరపాటున దాంట్లో గాయం పెద్ద ఇది, ఇది గొడ్డల పోటు అంటారు మీరు. ఇది దాంట్లో గొడ్డల పోటు అని చెప్పి రిపోర్ట్ రాస్తారు గబిక్కిన మీకు తెలియకుండా. ఏదైనా అక్కడికి వెళ్ళిన తర్వాత పోటు గురించి ఎవరు మాట్లాడట్లా, కత్త్యా గొట్టలా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. అంటే దీనికి ఏం చెప్పాలి? అంటే వాళ్ళు అతి తెలివి అనుకోవాలా, వాళ్ళు చేసే ఎదురుదాడి అని భావించాలా, అంటే వాళ్ళు చేతి జనం నమ్ముతారని భావిస్తున్నారా? ఇవి ప్రతి హిందూ సమాజం నేను అన్నట్టు ప్రతి వాళ్ళు కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. రోజు జరిగే కార్యక్రమాలన్నీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎంతో మంది మదన పడతా ఉన్నారు. మనం అపవిత్రమైనటువంటి ప్రసాదాన్ని స్వీకరించాము, వాళ్ళు అపచారం చేసినట్టు భావిస్తున్నారే తప్ప ఈ జరిగిన దానికి కారకులు ఎవరు, అసలు ఎవరెవరు దీంట్లో పాలు పంచుకున్నారు? కరుణాకర్ రెడ్డి కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు, సుబ్బారెడ్డి కావచ్చు, చిన్నప్పన్న కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి A1 నుంచి 36 వరకు ఎవరెవరి బంధువులు ఉన్నారో దాంట్లో చూస్తూనే ఉన్నాం. చిరెడ్డి భాస్కర్ రెడ్డి బంధువు ఉన్నాడు, అతని అకౌంటెంట్. అలాగే కరుణాకర్ రెడ్డి బంధువులు 2 ఉన్నారు, సుబ్బారెడ్డి అసిస్టెంట్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ ఉండి ఈ వచ్చిన రిపోర్టులను మాయం చేస్తూ దీనికి సంబంధించినటువంటి సహజంగానే ఏదన్నా వస్తే పరీక్ష చేయాలి కదా. అక్కడ ఉన్న ఒక అతను టక్క 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 వచ్చినట్టు అన్ని సవ్యంగానే ఉన్నాయని చెప్పని టిక్కులు కొట్టేస్తూ దానికి సంబంధించినంత వరకు దొంగ సర్టిఫికెట్లని ధృవీక పత్రాలని వాళ్లే సృష్టించేసి ఈ విధంగా తీసుకొని వచ్చారు. అంతిమంగా ఇప్పుడు ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఇంకేం చెప్పలేదుగా, ఇంకా ఏం చెప్పలా. సిట్టు వాళ్ళు నివేదిక ఇచ్చారు అంతే. ముందుగా నివేదిక చదువుకోండి, చదువుకున్న తర్వాత వచ్చి మాట్లాడిన దాంట్లో ఏముంది ఏంటి ఏందనేది. రైట్. ఇప్పుడు అక్కడ ఏమనిచ్చింది? 10% అంటే కరగబెడతారు కదా దాన్ని టెస్ట్ చేసేటప్పుడు, 10% మించుంటే తప్ప. ఇప్పుడు వాళ్ళు ఇంకోటి అసలు ముఖ్యమైన అంశం ఇప్పుడు దాకా నేను ప్రస్తావించలేదు, అది పంది కొవ్వు ఉందా లేదా అన్న దాని మీద జరిగినటువంటి టెస్ట్లే ఇవి. ఓకే. అందుట్లో ఏమేమి కలిసి అని చెప్పని ఇంకా రాలా. ఓకే. మాంసకృతులు ఉండయా లేవని రాలా, వేరే యాటి ఉండయా లేవని రాలా. దాని మీద జరిగింది కాబట్టి అది లేదు అంటే
10% మించుంటే తప్ప గుర్తించలేము ఓకే. అని చెప్పి మాత్రమే వచ్చింది. దాన్ని పట్టుకొని క్లీన్ చిట్ ఇచ్చినట్టు వీళ్ళంతా న్యాయం చేసినట్టు ధర్మం వీళ్ళ పక్షానే ఉండట్టు అదే కదా. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో అపవిత్రం చేసినట్లు మా హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లు ముందుగా వాడు క్షమాపణ చెప్పాలి అంటే అంటే తప్పు చేసి ఎదురుదాడి చేస్తే వీళ్ళు సైలెంట్గా ఉంటారు అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. రైట్. దానికోసమైనా సమాధానం చెప్పాలా? నిస్సందేహంగా ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆ దేవదేవుడు చూసుకుంటాడని అయితే నేను భావిస్తున్నాను. రైట్. ఇక ఆ తర్వాత ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తాజాగా బెయిల్ వచ్చింది. ఇక నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఇదిగో చూసారా న్యాయం ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది అని చెప్పేసి ఇక వీళ్ళందరికీ తెలియదే ఉంది, మామూలుగా అటాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఏంటి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కల్తీ మద్యానికి సంబంధించి జోగి రమేష్కి బెయిల్ రావటం, ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన దాంట్లోనేమో చెవిరెడ్డికి బెయిల్ రావటం. అసలు ముందులో A1గా ఉన్న కసిరెడ్డికి అయితే మాత్రం బెయిల్ ఆయన లోపలే ఉన్నారు. ఇంతలోనే క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా వీళ్ళు వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీన్ని ఏమన్నా కావాలంటారు? అంటే బెయిల్ వచ్చిన ప్రతి వాళ్ళు క్లీన్ చిట్ కాదు, ఇది మనందరికీ తెలిసిన సత్యమే. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కావచ్చు, కల్తీ మద్యానికి సంబంధించింది కావచ్చు, ఎవరున్నారు అని చెప్పని ఈరోజు ప్రపంచం మొత్తం కూడైకొస్తూ ఉంది. దాంట్లో ఈ సిట్టు వాళ్ళు సేకరించినటువంటి దాని ప్రకారం కొన్ని విషయాలలో ఇంకా ధృవీకరణ కావాల్సి ఉన్నందువల్ల ప్రాథమిక సమాచారం అయితే ఉంది. అవును. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డెన్నెల నుంచి 5 డెన్నెల నుంచి డబ్బుల్ని ఎక్కడెక్కడ తరలించింది, వాళ్ళ కుమారుడికి సంబంధించి ఆ రోజు ఉడా వైస్ చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి వైస్ చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి ఆ వాహనాల్లో ఏ విధంగా తరలించింది, వాళ్ళ అనుచరుల ద్వారా ఏ విధంగా తరలించింది, వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్కేసింది, వీళ్ళన్నీ కూడా స్పష్టమైన ఆధారాలు ఇంకా కనపడతానే ఉన్నాయి. చూసాం కూడా, కళ్ళ ముందు అందరికీ తెలిసిందే. అవును. 8 కోట్ల రూపాయల పై చిలుకు ఆ రోజు ఎన్నికల ముందు దొరికినప్పుడు కమిషన్ పట్టుకుంది. అవును. ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశాలన్నీ కళ్ళ ముందు కనపడతా ఉన్న తర్వాత 225 రోజులు నీ మీద ఎలాంటి ఆధారాలు లేకుండా, ఈ కుంభకోణానికి సంబంధించి నీ పాత్ర లేకుండా 225 రోజులు నిన్ను కారాగారంలో అన్యాయంగా అక్రమంగా ఉంచారా? అంటే జడ్జి గారు ఏమీ పరిశీలించకుండా, మరి నువ్వు అన్నిసార్లు చెప్పినా కూడా బెయిల్ పిటిషన్ కొట్టేశారు. బెయిల్ పిటిషన్ ఎందుకు కొట్టేశారు, ఈ రోజు ఎందుకు ఇచ్చారని చెప్పి నువ్వు చెప్పొచ్చు. అదేదో తొలితే ఇవ్వచ్చు మరి అలా అనుకున్నప్పుడు. మొట్టమొదటి ఇచ్చేవాళ్ళు కదా, ఆధారాలు ఏమి లేకపోతే మొట్టమొదటి ఇచ్చేవాళ్ళు కదా. నువ్వు అన్నిసార్లు దాని గురించి న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం అయితే లేదు కదా. కాబట్టి ఈ రోజు ఇచ్చిన దాని ప్రకారం సహజంగానే హత్య చేసిన వాళ్ళకు కూడా బెయిల్ వస్తుంది. అవును అని చెప్పిన అతను అంతకుడు కాకుండా పోతాడా? అంతే కదా. ఇక్కడ కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, లేదంటే బాలాజీ గోవిందప్ప కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, వెంకటేష్ నాయుడు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, రేపు పొద్దున విజయసాయి రెడ్డి కావచ్చు, మళ్ళీ ఆయన పేరు ఒక ఇష్టం ఉంటుందంటారా? అసలు దాన్ని రూపకల్పనే ఆయన ఇంట్లో జరిగింది కదా. అవునవును. ఈడీ ఎంటర్ అయిందంటే ఊరకుందా? ఈడీ ఎందుకు ఎంటర్ అయింది ప్రసాద్ గారు? ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉంటేనే వస్తారు వాళ్ళు, లేకుంటే రారు కదా. పొరపాటు కూడా రారు. నీకు మరి మీ ఎంపీని కూడా పిలిపించింది కదా. అవును, ఇద్దరిని మొన్న 22న ఒకరిని 23న ఒకరిని పిలిపించింది కదా. మాజీ ఎంపీని పిలిపించింది, ప్రజెంట్ ఎంపీని పిలిపించింది కదా. అంటే ఏమీ లేకుండానే, ఏ సంబంధం లేకుండానే, వాళ్ళ పాత్ర ఏంటో తెలియకుండానే ఈడీ పిలుస్తుందా? ఈరోజు విజయసాయిరెడ్డి గురించి మీరు అన్నారు కదా, డబ్బులు ఇప్పించింది విజయసాయిరెడ్డే కదా. అవును, ఇప్పించారు. 100 కోట్లు ఇప్పించారు. 100 కోట్లు ఇప్పించాడు కదా. ఏ ప్రామాణికంగా ఇప్పించాడు? నా తెలియక అడుగుతాను. ఏదో సర్దుబాటు కోసం అని చెప్పేసి అన్నారని చెప్పి, ఈ వ్యాపారం కోసమే కదా రికమెండ్ చేశాడు అన్నాడు. అది ఈ వ్యాపారం కోసమే కదా. అవును, ఈ వ్యాపారానికి ఇప్పించాడు అంటే వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి, ఏ వ్యాపారం చేస్తాడని తెలియకుండా ఇచ్చాడా? ఈ పాలసీ గురించే కదా. హైదరాబాద్ లోనూ ఆయన ఇంట్లోనూ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చేసి ఇలా చేద్దాం, దీనివల్ల ఇంత లాభాలు ఉంటాయి, మనం ఈ విధంగా ముందుకెళ్దాం అని చెప్పని అనుకొని, ఏదైతే ప్రభుత్వమే అమ్మాలి,
అవును. మద్యపాన నిషేధం అని చెప్పి మనం పెట్టిందే ఎందుకు? ఉమ్. కాబట్టి ప్రైవేట్ సంస్థలకు ఏదికి ఇవ్వకుండా, టెండర్లు ఇవ్వకుండా ఉమ్. ప్రభుత్వం ద్వారా నడిపిస్తే మన ఇష్టారాజ్యంగా ఈ కల్తీ మద్యాన్ని అమ్ముకోవచ్చు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా లేకుండా liquid cash చేయొచ్చు. తీసుకొని మొత్తం మనకే వస్తాయి, లెక్కలు చూపించే పని లేదు, మనమే దోచుకోవచ్చు అనే కదా. ఉమ్. వీళ్ళందరూ దాంట్లో భాగస్వాములే కదా. అవును. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఉమ్. ఈడీ ఉమ్. 20 ప్రాంతాల్లో ఒక ఆధారం బయటకు వస్తే ఉమ్. వాళ్ళ కొడుకు, వాళ్ళ భాగస్వాములకు సంబంధించిన వాళ్ళు, అవును. వాళ్ళ బంధువులు ఉమ్. చెన్నైలో, హైదరాబాద్లో ఉమ్. ఇంతమంది మీద రైడ్ చేస్తారా? ఉమ్. ఈ ఆధారాలన్నీ ఉండబట్టే కదా ఇప్పుడు ఒక్కోటి జరుగుతూ ఉంది. అవును. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఉమ్. ఇది అద్దెపన లబ్ధిదారుడు ఎవరు అని చెప్పని సిట్టు వాళ్ళు కూడా దాంట్లో 3 పర్యాయాలు అనుకుంటా. ఉమ్. జగన్మోహన్ రెడ్డిని ఒకసారి ప్రత్యక్షంగా, ఉమ్. ఒకసారేమో మాజీ ముఖ్యమంత్రి ఆనాటి ఎవరైతే ఉన్నారో ఉమ్. వాళ్ళని చెప్పని, ఉమ్. వీటన్నిటికంటే ముందు ఉమ్. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏమన్నారు? పార్టీ ఫండ్ కింద అంటే ఆ. అని చెప్పని అన్నాడు కదా. అవును. అంటే దాని అర్థం ఏంటి? ఉమ్. మిథున్ రెడ్డి తన ఏజెన్సీ ద్వారా, ఉమ్. తన ఏజెన్సీలో ఉన్న మనుషుల ద్వారానే కదా అవును. ఈ డబ్బులన్నీ తెప్పించుకుంది. ఉమ్. ఆ వచ్చిన డబ్బుల్ని ఎక్కడికెక్కడ చేరేయాల్సిన బాధ్యత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీనివాస నాయుడు తీసుకున్నారు. ఉమ్. వెంకటేష్ వెంకటేష్ నాయుడు. ఉమ్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు తీసుకున్నారు. ఉమ్. ఆ వచ్చిన డబ్బుల్ని ఉమ్. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఎక్కడ ఎంత చేరి అని చెప్పని చూసే బాధ్యత వాళ్ళది. అవును. వాటిని ఎవరి దగ్గర పంపించాలనుకునే బాధ్యత మిథున్ రెడ్డిది. ఉమ్. ఏ డెవలప్ కంపెనీల దగ్గర పంపించేసి మళ్ళీ వైట్ మనీ చేసుకోవాలి, ఎక్కడికి హవాలా ద్వారా పంపించాలని చూసుకున్నటువంటి బాలాజీ గోవిందప్ప, ఉహు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. ఉమ్. ఇన్ని ఆధారాలు కనపడుతున్న తర్వాత ఉమ్. ఇంకొక 2 ఉన్నారు. ఉమ్. మధ్యలో నలిగింది, ఇప్పుడే మధ్య కొంచెం సైలెంట్ అయింది, వాళ్ళ పేర్లు కూడా సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి. ఉమ్. ఉమ్. బ్రదర్స్ ఇద్దరు. ఉమ్. సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు. ఉమ్. వాళ్ళు దక్షిణాఫ్రికాలో మొట్టమొదటి నుంచి వాళ్ళు అదే వ్యాపారంలో అదే చేస్తూ ఉంటే అప్పటి నుంచి అనుకుంటా. అక్కడ సంబంధించి వాళ్ళు తయారు చేసే గోడౌన్ని అక్కడ ప్రభుత్వం మంత్రి వచ్చి సోయానా సీజ్ చేసిన ఘనత అవునవును వాళ్ళకుంది. అవును. అలాగే చెన్నైలో కూర్చొని ఈ డబ్బుల్ని ఎక్కడికి ఎలా పంపించాలని చూసుకుంది సునీల్ రెడ్డి. ఈ మనీ లాండరింగ్ ఇలా జరగబట్టే కదా ఈడీ అదంతా ట్రేస్ అవుట్ చేసింది. అదే చెప్తున్నాను, ఇన్ని జరిగినాయి కాబట్టే, ఇవన్నీ గుర్తించినాయి కాబట్టే ఈడీ వాళ్ళు స్పష్టంగా వీళ్ళ ప్రమేయం ఉందని చెప్పని ఇప్పుడే కదా మొదలుపెట్టింది. వీళ్ళు ఎందుకు తొందరపడుతున్నారు? ఇప్పుడే కదా మొదలుపెట్టింది, బెయిల్ వచ్చింది అందుకని కొంచెం. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిని ఇప్పుడే కదా మొదలుపెట్టింది. అవును. ఇక మిగిలిన వాళ్ళందరినీ క్రమంలో పిలుస్తారు కదా, వదిలిపెడతారని భావిస్తున్నారా? కాకపోతే ఏంటంటే భారతదేశంలో చట్టాలు ఎంత పటిష్టమైనయో దాంట్లో వెలుసుబాటుకు కూడా అంతగా మార్గాలు అనేవి అవకాశాలనే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కోట్ల ఫిర్యాదులు ఈరోజు పెండింగ్గా ఉన్నాయని మాట్లాడుతున్నారు కదా. అవును. న్యాయస్థానాలను పెంచరు, న్యాయమూర్తులను పెంచరు, ఎలా పరిష్కారం అవుతాయి? అసలు ఇందుట్లో ఎక్కువ శాతం రాజకీయ నాయకుల ప్రమేయంతో ఎక్కువ ఉండయే కదా. ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది కూడా, ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు త్వరితగతిన తేల్చండి అని చెప్పని. రెండోది, మామూలుగా పెట్టి కేసులో లేకపోతే జేబు దొంగలో లేకపోతే ఏదో అంటే పక్కపక్కాళ్ళ మీద ఉండే గొడవలతో పెట్టుకున్న వాళ్ళు, లాయర్లు పెట్టుకునే స్తోమత లేని వాళ్ళు, సివిల్ కేసులు వాళ్ళు ఈ రోజు కూడా 1 నెల 2 నెలల్లో వాళ్ళకి శిక్ష పడేదానికి కొన్ని సంవత్సరాల నుంచి కారాగారంలో మగ్గిపోయే వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారు ఈ రోజు భారతదేశంలో. మరి ఇవన్నీ ఎవరిదో చేస్తున్నారు? నిజంగానే న్యాయస్థానాలని ఎక్కువగా ఏర్పాటు చేసేసి న్యాయమూర్తులు ఎక్కువగా నియమిస్తే ఈ అధికారులు, ఈ రాజకీయ నాయకులు చేసేటువంటి తప్పులు త్వరితగతిన శిక్షలు పడతాయి వీళ్ళకని చెప్పిన ఉద్దేశంతో వీళ్ళిద్దరు కలిసి పెంచట్లా. ఇది గమనించుకోండి, పెంచనివ్వరు కూడా. ఓకే. ఎందుకంటే ఇవి చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయి ఎప్పటికప్పుడు కేసులను పరిష్కరిస్తూ ముందుకెళ్ళి అనుకో శిక్షలు పడతాయి కదా. అవును. ఆ శిక్షల్లో ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నది రాజకీయ నాయకులు, అధికారులే కదా. దాదాపుగా 70% పైనే ఉన్నారు కదా. మరి అన్నప్పుడు వాళ్ళు ఎందుకు దీన్ని త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా చూస్తారు?
కాబట్టి ఉమ్, అట్లాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని వీళ్ళు ఉమ్, అలాగే అందుకే ఆలస్యం కూడా అవుతుంది కొన్ని విషయాలు. Right, అవును. వాస్తవాలు ఇప్పుడు మామూలుగా మద్యం కుంభకోణానికి సంబంధించింది ఉమ్, విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఉమ్, అంటే మనం అనకూడదు, ఉమ్, కొన్ని ప్రభుత్వాలు ఎందుకు చేస్తున్నాయో మనకైతే తెలియదు. ఉమ్, అదొకటి, ఈ తిరుమల తిరుపతికి సంబంధించింది ఒకటి, ఉమ్, ఎవ్వడు కూడా తప్పించుకోవడానికి వీల్లేని పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వం రాంగలోనే ఉన్నాయి. ఉమ్, దాని మీద నిజంగానే దృష్టి పెట్టాల. రైట్. ముఖ్యంగా ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఉమ్, ఉమ్, ఆలస్యం అయింది. తెలుసు కదా వాళ్ళకి, ఉమ్. కల్తీ మద్యం గురించి వాళ్ళు మాట్లాడుకుంటానే ఉన్నారు కదా. క్లియర్ కట్ ఎంత సామాన్యుడని చెప్తాడు సార్ అది. సామాన్యుడు ఏంటండి, డిస్టరీ వాళ్ళని తీసుకుని కూర్చోబెడితే 5 నిమిషాల్లో ఉమ్, చాలా విషయాలు బయటకు వస్తాయి. ఉమ్, ప్రసాద్ గారికి ఎంత ఇచ్చాడు, ఉమ్, నాకు ఎంత ఇచ్చాడు, ఉమ్, ఇంకోళ్ళకి ఎంత ఇచ్చాడు అని చెప్పి విషయాలన్నీ బయటకు వస్తాయి కదా. అవును అవును. అవన్నీ కూడా ఆలస్యమైనందువల్ల ఉమ్, డైల్యూట్ అయిపోయినాయి కొన్ని. ఉమ్, ఉమ్, అయినా సరే ఉమ్, సిట్టు వాళ్ళు వాళ్ళకున్నటువంటి పరిధిలో చాలా ఎక్కువగా బాగా విషయాలను చేశారు. బయటికి తీసుకొచ్చారు. అవును. అద్భుతంగా పనిచేశారు. ఉమ్, ఈరోజు అవతల వాళ్ళు మాట్లాడటానికి వీల్లేని విధంగా ఆధారాలతో సహా తీసుకొచ్చి వాళ్ళు న్యాయస్థానం ముందు పెడతానే ఉన్నారు. అవును. దాన్ని ఏ విధంగా ఎలా చేస్తున్నారనే దానికి, ఎవరెవరు సహకరిస్తున్నారనే దానికి జరిగే పరిణామాలు కొంత అనుమానాలు ఏర్పడటానికి మాత్రం ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. రైట్. అందువల్ల ఇలాంటి వాళ్ళు మాట్లాడే అవకాశం వచ్చింది వాళ్ళకి. వచ్చింది. వచ్చే విధంగా కొంతమంది సహకరిస్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ మర్చిపోవడానికి వీల్లేదు. రైట్. అన్నిటి మనం పోలీసులు చేసిన దాన్ని, సిట్టు చేసిన దాన్ని 100కి 200% సమర్థిద్దాం. ఉమ్, కానీ వాళ్ళు చేసినంత వేగవంతంగా పరిశోధన చేసి వాళ్ళు ముందు పెడితే దాన్ని ముందుకు తీసుకుని ఎగ్జిక్యూటివ్ చేసేవాళ్ళు ఉంటారు చూడు, ఉమ్, వాళ్ళు మాత్రం దాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో కొంచెం జాప్యం కావాలని జాప్యం చేస్తున్నారు అనేది మాత్రం సుస్పష్టం. రైట్ సార్. 100కు 100% ఉమ్, ఇది మనం ఘంటాపదంగా చెప్పొచ్చు. ఏ మాత్రం దీంట్లో చెప్పడానికి మనం సంకోచం మొహమాట పడాల్సిన అవసరం అయితే లేదు. లేదు. రైట్ సార్. థ్యాంక్ యూ.